టుడే వీడియోలో మనం బ్యాక్ వర్కౌట్ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ టైం మనం చెస్ట్, బైసెప్, ట్రైసెప్ అలాగే షోల్డర్ వర్కౌట్ వీడియోస్ కూడా చేసాము. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. క్లిక్ చేసి వాచ్ చేయండి. చాలా మందికి జిమ్‌కి వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేయాలన్నప్పుడు ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అలా కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా ఈరోజు బ్యాక్ వర్కౌట్‌కి 4 వేరియేషన్స్ ఉంటాయి. అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, లోయర్ బ్యాక్ అండ్ లాటిస్ ఆ 4గిటిని ఎలా ట్రైన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మిగతా వేరియేషన్స్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. ఇప్పుడు ఈ 4 మజిల్స్‌కి మనం ఏ వర్కౌట్ చేస్తే ఈ ఒక్కొక్క మజిల్ అనేది ఎలా యాక్టివేట్ అవుతదనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వేరియేషన్ లాట్ పుల్ డౌన్స్. చాలామంది బార్ పొజిషన్ చాలా దూరంగా పట్టుకుంటారు. అది రాంగ్. బార్ ఎక్కడైతే బెండ్ అయి ఉంటదో అక్కడే పట్టుకోవాలి. అలాగే వెయిట్‌ని పుల్ చేసేటప్పుడు మనం బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. మన చెస్ట్ పైకుండాలి. నెక్స్ట్ వేరియేషన్ రివర్స్ గ్రిప్ పుల్ డౌన్స్. ఇది మన అప్పర్ బ్యాక్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. గ్రిప్ పొజిషన్ షోల్డర్ లెంత్ పట్టుకోవాలి. వెయిట్ డౌన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ఫుల్‌గా స్ట్రెచ్ చేసి వెయిట్‌ని పుల్ చేసేటప్పుడు మన బ్యాక్‌ని స్క్వీజ్ చేయాలి. ఎల్బోస్ పొజిషన్ లోపలికి ఉండాలి. బయటకు ఉండకూడదు. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ బెంట్ ఓవర్ రోస్. ఇది మన మిడిల్ బ్యాక్‌ని ట్రైన్ చేస్తది. ఇది ఎలా చేయాలో వర్కౌట్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మన హ్యాండ్ పొజిషన్ వచ్చేసి కరెక్ట్‌గా మన షోల్డర్ లెంగ్త్‌లో పట్టుకోవాలి. లెగ్స్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి. షోల్డర్ లెంగ్త్‌లో పట్టుకొని కొంచెం బెండ్ అయ్యి ఇక్కడ మన కర్వ్ షేప్ ఇలా బెండింగ్ చెస్ట్ అప్ ఉండాలి. పైకి ఉండాలి. పట్టుకొని జస్ట్ వెయిట్ అనేది కరెక్ట్‌గా మన కిందకి ఇలా దించాలి. హ్యాండ్స్ లోపలికే ఉండాలి. ఎల్బోస్ అంతే. ఈ సెట్ వచ్చేసి సెట్‌కి స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి ఎంప్టీ రాడ్‌తో చేయండి. నెక్స్ట్ సెట్‌కి వచ్చేసి లైట్ వెయిట్ 5 గాని 2.5 గాని ఏసి చేయండి. అలా 4 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 15 రిపిటేషన్స్ చేయండి. సెకండ్ సెట్ వచ్చేసి 10 రిపిటేషన్స్ చేయండి. థర్డ్ సెట్ వచ్చేసి 8 రిపిటేషన్స్ చేయండి. ఫోర్త్ సెట్ ఎన్ని వస్తే అన్ని చేయండి. అండ్ లాస్ట్ వేరియేషన్ ర్యాక్ పుల్స్. ఇది మన లోయర్ బ్యాక్‌ని ట్రైన్ చేస్తది. సేమ్ మెషిన్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకలాగే లెగ్స్ కొంచెం దగ్గర పట్టుకోండి. సేమ్ షోల్డర్ లెంత్. కాకపోతే ఈసారి మన బాడీ మొత్తం పైకి లేపాలి. ఇలా మన సీట్ అనేది వెనక్కుండాలి. అంతే. మన చెస్ట్ అనేది పైకుండాలి. ఇది మన లెగ్స్ మీద కూడా పడతది వెయిట్. అంతే. బిగినర్స్ అయితే లైట్ వెయిట్‌తో స్టార్ట్ చేయండి. ఓన్లీ చెస్ట్‌తోనే లేపాలి పైకి. మనం బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు అన్ని వేరియేషన్స్ చేస్తాం కానీ ర్యాక్ పుల్స్ చేయడం మానేస్తాము. ర్యాక్ పుల్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు బ్యాక్ పెయిన్ ఉంటే మట్టుకు ర్యాక్ పుల్స్ చేయడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటది. ఎప్పుడైనా బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు ర్యాక్ పుల్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కూడా సేమ్ 4 సెట్స్ చేయండి. స్టార్టింగ్ కాబట్టి లైట్ వెయిట్‌తో చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 20 రెపిటేషన్స్. సెకండ్ సెట్ వచ్చి 15. థర్డ్ వచ్చి 8. ఫోర్త్ ఎన్ని వస్తే అన్ని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.